పానుగల్లు గ్రామ పెద్దలు, ప్రజలు, మేధావులు, యువత మరియు రాజకీయ నాయకులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు మంగదొడి శ్రీనివాసులు, సన్నాఫ్ గొల్ల సవారయ్య. నేను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే నేను మీ ముందరికి రావడానికి ఒక చిన్న కారణం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు మనకు అన్నది అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఆ వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని పానుగల్లు గ్రామంలో దాదాపు 70 సంవత్సరాల పైన ఉన్న సీనియర్ సిటిజన్స్ యొక్క జ్ఞాపకాలను భద్రపరచాలని చెప్పేసి వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ వారి జీవిత విశేషాలు కానీ తీసుకొని భద్రపరచడంలో భాగంగా కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మీకు తెలిసిన ఎవరైనా గ్రామ పెద్దలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకా గ్రామ నాయకులు కానీ ఎవరున్నా సరే వారు ఒక మంచి సందేశం కానీ మంచి జ్ఞాపకాలు కానీ గ్రామానికి సంబంధించినవి ఇస్తామంటే నేను ప్రతి ఆదివారం కూడా వచ్చి వారితో తీసుకొని వాటిని రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి రేపు తరతరాలకి గుర్తుండిపోయే విధంగా వాటిని భద్రపరచడం జరుగుతుంది. దీనినే పాన్గల్ ప్రతిధ్వని అనే ఎపిసోడ్ పేరు మీద మనము నడిపించబోతున్నాము. దీనికి మీ అందరి యొక్క ఆశీర్వాదం అవసరము. ఇందులో ఎలాంటి రాజకీయ వాసనలు కానీ ఎలాంటివి కానీ ఉండవు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమతోనే మనం ప్రయాణం చేస్తాము. ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు మనం భద్రపరుస్తాము. మొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ను తీసుకుందాము. తర్వాత అంకంలో గతంలో మన పానగల్లో రాజకీయంగా పదవులు అధిష్ఠించిన వారి యొక్క అనుభవాలను కూడా తీసుకుందాము అనేది దీని యొక్క మొదటి ప్రాధాన్యత అంశము. దీన్ని మీరందరూ సహకరించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో వడ్లకొండ నాగన్న యొక్క దంపతుల యొక్క వారి యొక్క జ్ఞాపకాలు వారి యొక్క అనుభవాలు రికార్డు చేయడం జరిగింది. ఇది మనం పరిశీలన చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ ఏవశాతం పూర్ణ బోధోపదేశికం సుగుణాగరం దయానంద సద్గురుం భజే శ్రీ దయానంద రాజయోగి పాదకముల సేవికం వాదభేద రహిత పూర్ణ బోధ సత్ప్రచారికం జనమగ మూలబంధ నాసిక ప్రసండి కామలము తత్వము సద్గురు నమో నమ ఇరాయ గిరీశ్వర సదానంద దీక్షితం సత్తూరు బాలస్వామి సద్గురు నమో నమ. జై సద్గురు మహారాజ్ కు జై. సర్వ సద్గురు పరాచరణాలిందామస్తు. మా అమ్మ బాలమ్మ, ఒడ్లకొండ బాలమ్మ. మా అమ్మ ఒడ్లకొండ, మా నాయన ఒడ్లకొండ బుడ్డాయ. మా అమ్మ 18 మంది అన్నది. 5 మంది చనిపోయారు, 8 మంది వివాహం చేసిండ్రు. కోటి కష్టాల పడి పెళ్లిళ్ళు చేసిండ్రు, గాసాల నుంచి పెళ్లి చేసిండ్రు. తినడానికి అన్నం లేదు, బువ్వ లేదు, బూనే లేదు. అప్పుడు జొన్న సంగడి సద సంగడి తినాలే. బతికిచ్చిండు, బాగా చేసిండు ఆయన. మా నాయన బాగానే చేసి, మా అమ్మ బాగానే చేసేది. ఏరుపడ్డాక మా నాయన ఏరువాడ కొట్టి 3 తిప్పలు ఇచ్చిండు. ఇంత భూమి ఇచ్చిండు, 3 ఎకరాల భూమి ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు. మా తిప్పలు మేము బతున్నాను ఆయన. నాకు 5 మంది 4 పిల్లలు, 2 కొడుకులు 2 బిడ్డలు. వెంకట పెద్దోడు, రావుడు చిన్నోడు. వెంకటమ్మ పెద్దది, 5,000 చిన్నది. వాళ్ళ తిప్పలు నేను మా భార్య ఇంట్లో ఉన్నాం. మంచిగా జీవిస్తున్నాయి. పింఛన్ వస్తుంది. 2 పైసలు 3 పైసలు చేతులు ఉన్నాయి. అది ఆనందంగా బతాం. గురుదేవాల మంచిగా ఇచ్చింది, బాగానే బతున్నాడు ఆయన. ఇప్పుడు మీ అమ్మ మీ నాయన ఏం పని చేసేవాళ్ళు? మా అమ్మ మా నాయన సేద్యమే. నాయన గొడ్లు లేవు, గొడ్లు మా నాయన ఇక్కడికి అమ్ముకున్నారు. సేద్యం లేదు, సేద్యం ఉంది, గొడ్లు ఏం లేవు నాయన. అప్పుడు వర్షాలు ఇప్పుడు వర్షాలు ఎట్లా? అప్పుడు ఎక్కువనా ఇప్పుడు ఎక్కువన్నాయా? అప్పుడు ఎక్కువ వర్షాలు. ఇంకో బలమా, అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండే, ఇప్పుడు వర్షాలు తక్కువ. కాలువలు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి, కాలువలు వచ్చినాయి. అప్పుడు వర్షాలు ఎక్కువ. రోజు కాలు వస్తేనే గింజలు వేసేది. గింజలు వేయాలి, గుడ్డలు వేయాలి, జొన్నలు వేయాలి, తాయలు వేయాలి, గుడ్డలు వేయాలి, పండించుకోవాలి. నాగులు వేసుకోవాలి, నాగులు పెట్టాలి. మళ్ళీ నాగులు సంక్రాంతి వరకు అయిపోవాలి సార్ నాయన. నాగంటే గింజలు అప్పు చెప్పు, దాన్ని వివరించి చెప్పు. 30 షేర్లు వేస్తే 30 షేర్లు వేస్తే 60 షేర్లు పెట్టాలి. ఎప్పుడు పంట వండినాక పెట్టాలి. తెచ్చిన వాళ్ళకి పెట్టాలి. నెలకి 2 నెలలకు మాట అయిపోతుంది, పత్తి అయిపోతుంది. మళ్ళీ నాగులు తెచ్చుకోవాలి.
ఎత్తుకొని అట్లా బతికిచ్చినట్టు చేసిండు ఆయన. మన ఆయన మేము అట్లా చేసిండు. మేము ఇప్పుడు మీరు పంటలు వర్షానికి వేసేవారా అప్పుడు? వర్షానికి బోర్డు లేవు, బావు లేడు అప్పుడు వర్షానికి నైనా. వర్షానికి చేసుకొని పండించుకోవాలి. మా అమ్మ చాలా చాలా మంచి. మా అమ్మ ఎండకూడ నీళ్ళ గుంజింది లోపల. మా అమ్మలు పోసి మధ్య పోసి తోలింది మా అమ్మ. నాయన నువ్వేం చేసేది చిన్నప్పుడు? వ్యవసాయం పనులు మీ అమ్మ నాన్నకి ఎట్లా సాయం చేస్తాడో నువ్వు? నేను మంచిగా చిన్నప్పుడు మా నాయన బడికి తోలిండు. మా ఆయన తోలే మొత్తం ఏముందో నన్ను ఒక్క బడికి తోలిండు. 5వ తరగతి పాస్ అయినా. నువ్వు చిన్న కొడుకువా? నడిపి కొడుకు బడికి తోలిండు. 5వ తరగతి అయినా. 5వ తరగతి బాగానే చదువుకున్నా. మళ్ళీ బరిగొడ్ల కడుక్కుంటే బరిగొడ్ల కడుక్కుపోయినా. బరిగొడ్ల కాసిన. బరిగొడ్ల పాలు విండి అమ్మేదా లేకుంటే మీ కాడికి? మా కాడికి పాలు అమ్మలి పాలు విండేది, మజ్జిగ చేసేది, నెయ్యి అమ్మాలి. పాలు అమ్మేసేది లేదు. పాలు అమ్మేయలేదు, నెయ్యి అమ్ముకోవాలి, మజ్జిగ తాగాలి. మజ్జిగ పోసేది మజ్జిగ పోసి పాలు పోసి. నెయ్యి ఎక్కడ అమ్మేది? ఊళ్ళోనే పానగల్ని అమ్మాలి. పానగల్ని అమ్మాలి అంతేనే. అప్పుడు మీ చిన్నప్పుడు దోస్తులు ఎవరైనా గుర్తున్నారా? ఉండరు కానీ చచ్చిపోయిన ఎవరు ఉండరు అబ్బా ఇప్పుడు. వెంకరెడ్డి లేడు, మోహన్ రెడ్డి లేడు, కృష్ణ లేదు, అమీనాబి లేదు, ఎవరున్నారు అబ్బా ఇప్పుడు. మరణించింది. ఇప్పుడు అప్పుడు దుర్గం గట్టుకు సింతవల్ల కాయలు ఉంటున్నాయి. మస్తు కాయలు దగ్గర వచ్చి కాయలు మస్తు. కానీ ఇప్పుడు లేవు, కోతుతాయని చెట్టే చచ్చిపోయినాయి. కాయలు మస్తు, మస్తు దగ్గర పండ్లు, సిద్ధపుర పండు మస్తున్నాయినా. అప్పుడు తాగే నీళ్ళు ఎట్లా తెచ్చుకునేది? నల్లాలు రాకముందు నల్లాలు ముంచుడు బావులు పోయి కాడ తీసుకొని మోసుకొని రావాలి. ఏడా కరుకులలో పోయి కాకుపోయిన ఒకటి ఉండే, ఊళ్ళో పోయి ఒకటి ఉండే, పెద్ద మెట్లు దిగాలి, కాడ తీసుకొని మోసుకొని రావాలి, చేసుకోవాలి. అప్పుడు టాకి వీకిలు ఏడు లేవు. ఎన్నిటికి లేచిపోతుంటారు నీళ్ళకు? కోళ్ళు కూసినప్పుడు 3టికి 4టికి పోవాలి. తెల్లారి పని అయిపోవాలి, మనుషులకు ఉరకాలి, పని చేసుకోవాలి. ఆడి మంచి బుడ్డికి అమ్మలు పోసుకొని ఉరకాలి. బువ్వ లేదు, రొట్టెలు లేవు, రొట్టెలు ఉన్నాయి, అమ్మలు పోసుకొని బుడ్డికి అమ్మలు కోసం చేతి అనుకోవాలి. సాయంత్రం ఎన్నిటి వరకు వచ్చేది? సాయంత్రం 6టికి కావాలి, 5టికి కావాలి, 6టికి రావాలి. మళ్ళీ రావాలి, మళ్ళీ రొట్టెలు చేసుకోవాలి, గడ్డి వేసుకోవాలి, చేతి పసల గడ్డి వేసుకోవాలి, చేసుకోవాలి. నేను నాకు 15 ఏళ్ళనే పెళ్లి అయింది. సింగాపల్లి. ఎవరు చూసిండ్రు నీకు? నాయనే పోయి తెచ్చిండు. నాయన బుడా పోయి సింగాపల్లికి తెచ్చిండు. కట్టవేది ఒక తొల ఉంగురమే. 2 ఆవులు వచ్చిండ్రు. 2 ఆవులు ఒక తొల. ఎన్ని రోజులు మేపిన? అబ్బో 15 ఏళ్ళు మేపిన. ఆవులు 15 మేపి ఆ ఆవులు విని 2 ఇల్లు కట్టిన, 3-4 ఎకరాల భూమి సంపాదించిన, 4 తొలల బంగారు సంపాదించిన. ఆ ఆవులు విని నాయనా. ఆవుల మీద అంటే వ్యవసాయం చేసి అమ్ముకొని కోడలు కుట్టి, ఆవులు కోడలు కుట్టినాయి 2 ఆవులకు. 16 కోడలు అమ్మిన, మళ్ళా 8 ఆవులు అమ్మిన. బరిగొడ్లు మస్తుగా సేద్యం కష్టపడినైనా. చేద్దాంరా. ఈ ప్రశ్న చెప్పు, ఇంక చెప్తే తెలిసి వస్తుంది. మా భార్య ఉంది, బాలమ్మ ఉంది. మంచి కొన్ని విషయాలు చెప్తే నేను చెప్పమ్మ బాలమ్మ. అప్పుడు బయట పోవాలి, మా ఎత్తకి ఇస్తే తేవాలి, దున్నలు తేవాలి, బర్పిడి ఇవ్వాలి, సంగటి వేయాలి. బర్పిడి ఇవ్వాలంటే ఓన్లీ మన బర్పిడి ఇవ్వాలి, కలి వేయాలి, జొన్నకాలి తొక్కి మళ్ళా రోట్లు వేసి తొక్కాలి, తిరగాలి, మళ్ళా బర్పిడి ఇవ్వాలి, కలి పెట్టాలి, కాయినాక వేసుట్లు వేయాలి. మళ్ళా అయినాక గారేసి మంచికి తీస్తే ఇంత మజ్జిగ పుట్టుకూరను నిరుపూడు యాదేసుకొని ఇంకా తినాలి. మళ్ళా అది 10టికి కూడా ఎడకాలం పడకాడికి తెచ్చిన నేను సద్ది ఇచ్చేసిన. అప్పుడు ఏం చేసేది మీ మామ? వ్యవసాయం చేసిండు. ఇప్పుడు జీతం ఎవరితోనూ ఉన్నాడు మామ అప్పట్లో? గంగమ్మలతోటి జీతం అంటే సంవత్సరానికి ఎంత ఇచ్చేటోళ్ళు జీతం నీకు? 2000, 1500. ఫస్ట్ 1500 ఇచ్చింది గంగమ్మలు. 2000, 3000 కాడికి అంత పెద్దగా అంతే.
ఇప్పుడు ఈ జీతం ఉండి ఏం పని చేసేది వాళ్ళతో అవన్నీ నాకు చెప్పు. గడ కొట్టాలి, నీళ్ళు తేవాలి, గడ్డి తేవాలి. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఏం పనులు చేసేటోడు? పొద్దుగాల 4 లేచి పెండ తీయాలి, పెండ మోసి పెండకు మోసి రావాలి, మళ్ళీ నీళ్ళు వద్దలకు మోయాలి, గడ్డి ముందుకోవాలి, గడ్డి వేయాలి, గడ్డి వేసి మళ్ళీ పాలు పిండాలి, ఇంటిగా పాలు పిండి తెల్లగా అయిపోవాలి, మళ్ళీ గడ్డ వేసుకొని సేద్యం కొట్టాలి. సేద్యం అనుకోవాలి నాయన. మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి వరకు? సాయంత్రం 5కి రావాలి. ఎన్నిటికి మరి ఇంటికి వచ్చేదా ఆన్నే వాడుకునే? ఇంటికి రావాలి, ఇంటికి రావాలి. ఇంటికి వచ్చే వరకు ఎంత అవుతుండే? 6 అవుతుండే. ఇంటికి వచ్చి పొద్దున్న పోయేది మళ్ళీ పోవాలి. మరి తిండి ఇక్కడనే తినేది? తిండి ఇక్కడనే, వాళ్ళు బయట అమ్మలు పోస్తారు. అమ్మలి ఇంటికి రావాలి, మళ్ళీ తినాలి, సగ్గడి తినాలి, రొట్టె తినాలి, మళ్ళీ పోవాలి. ఆయన పోయి పడుకోవాలి, రాత్రిపూట పోయి ఆయన పడుకోవాలి. ఎన్నేళ్ళు చేసినావు అట్లా? 14 ఏళ్ళు చేసిన గాగం. చిన్నప్పుడు 14 ఏళ్ళు? 14 సంవత్సరాలు చేసిన. అంటే జీతం మీ నాయన పెట్టడానికి కారణం మీ నాయన బీదవాడనే? బీదవాడే, చాలా బీదవాడు. కష్టం చేసింది మా మా చేసిలేడు. ఎవరన్నా తప్పు చేస్తే అలా పెద్దమంచి ఉరకొండ బుడ్డ పంచాయతీ ఇంటికి రావాలి. పంచాయతీ పెద్దమంచి ఉరకొండ బుడ్డ పెద్దమంచి మట్టినే కష్టపడుతుంది బాగా. అట్లా ఎదాపల్లి బాల. ఇంకా ఎవరెవరు గుర్తున్నారు పెద్ద మనుషులు నీకు చెప్పు? పెద్ద మనుషులా చెప్తారు. ఇక బాలకృష్ణ, జనగ బాలయ్య, గోళ్ళ ముత్తన్న, చాగున బిచ్చన్న, మా నాయన దోస్తులు దమ్మ. మీ నాయన గురి సవారి గుర్తే. మీ సిద్ధ కూడా బాగా గుర్తు. మీ అవ్వ బాలమ్మ మంచి భర్త ఎప్పుడు చూడలేను ఆయన. మంచి అన్నం ఉండేది. అన్నం లేదు. కష్టపడి దాన్నం చేసి అమ్మలు కాసి కొడుకు సోలింది. సవారి ఒకడే కొడుకు. మంచి గట్టిని భూమి సంపాదించి అది కొడుకోకుండా గోజు పెట్టుకోవాలి, పోవాలి మా సవారి. మా అబ్బా అది మస్తు కష్టపడండి ఆయన. దోస్త్ ఎవరు? ఏం పేరు? ఎట్లా మీరు ఆడుకునేది? ఎట్లా ప్రయాణం చేసింది? చిన్నప్పుడు గాసం ఉన్నాం. అర్జున్ బొజ్జన్న మేతతానం, నేను గాసం ఉన్నాయి. రోడ్లతోటి ఇద్దరు గాసం పోయేది. ఇద్దరు గణం రావాలి, చూసుకోవాలి, మళ్ళీ రావాలి. ఇద్దరు మంచిగా ఉన్నాం. ఆయన 3 కొడుకులు, నాకు 2 కొడుకు, 2 బిడ్డలు. ఆయన ఇప్పుడు కొన్ని బొజ్జాన్ని ఉన్నాడు. కలుస్తాడు, ఇప్పుడు కలుస్తాడు, మాట్లాడుకుంటాం. ఇంటికి వస్తాడు. ఆయన ధైర్యం చెప్తే ఇల్లు కట్టిన గుడిసె ఉండే, అంతలో గుడిసె ఉండే. ఇల్లు కట్టాలంటే 30 ఏళ్ళు కష్టపడి 30 ఏళ్ళు సంపాదించుకున్నాం. నేను మీ అక్క 30 ఏళ్ళు ఇంట్లో ఉంటే ఇదే కొత్త బాగా దాపెట్టిన పైసలు గుడిసె ఉండగా దాపెట్టి పైసలు ఇస్తే ఇల్లు కట్టిన. అప్పుడు 30 ఏళ్ళు కానీ ఇల్లు. ఇంటికి రాయి ఎట్లా బండి మీద తెచ్చేదా? ట్రాక్టర్ల మీద? ట్రాక్టర్, ఎద్దుల బండి మట్ట ఎద్దుల బండితో రాయి కొట్టినాం. కంకర మా బామ్మాది ఒక బండి వచ్చింది, కంకర కొట్టిండు, ఇసుక కొట్టినాం. కంకరనేనైనా కంకర ఎద్దు బండి దేవతీలో 10 దూలాలు వేసుకొచ్చినాం. 5 వేలకి 3 దూలాలు 3 తమ్మాలు వేసుకొచ్చి ఇల్లు కట్టిండు. సౌడు మీద ఎప్పుడు సౌడే ఉంది, ఏం పొడికి పెట్ట మంచి గట్టిగా ఉంది. ఆయన కిరాయి ఒక్కని కష్టపాటు కొడుతుంటే అర్జున్ భజన బండి, బారికి బండి, ఇది సాగర బండి, కొత్త బాలసాబ 4 బండి వచ్చి కొట్టేవాళ్ళు. ఇంటికి సౌడు కొట్టి రాయి కొట్టిందే ఇష్టాలు ఊకొని కాదు రాలేను. ఇష్టా బండి వచ్చి కట్టిన. ఆయన ఒక్క కష్టపడి కొడుతుంటే వచ్చి ఇల్లు సారి చేసారు. వచ్చాను కూలి తీసుకోవాలి. ఊరికే కళ్ళు పంపించారు. మన మానవ ఒక కళ్ళు పంపించారు అంతాలకు ఖుషిగా. నువ్వు 14 ఏళ్ళు జీతం చేసిన అన్నావు కదా, నీకు గుర్తున్న కాడికి ఎవరెవరి ఇంట్లో దగ్గర జీతం చేసినావు చెప్పు? ఫస్ట్ జంగమలతో ఒక 7 సంవత్సరం చేసిన. ఎన్ని సంవత్సరాలు? వాడు ఒకటే సంవత్సరం. బెక్కనంతో 1 సంవత్సరం. బెక్కం రామరెడ్డితో. ఓకే. జాన్ రెడ్డితో, రాఘవరెడ్డితో 1 సంవత్సరం. ఎల్లోనతో 3 సంవత్సరాలు. ఇంకెవరితోటి? ఎల్లోనతో 3, 4 ఉన్నాడు. ఆయన ఇంకెవరితో చేసిగా ఇంకేమున్నాయి కానీ ఇంకా చేసి 2 ఏళ్ళు, జాంగలతో 2 ఏళ్ళు, ఎల్లోనతో 4 ఏళ్ళు, జాన్ రెడ్డితోటి 3 ఏళ్ళు చేసిన. ఆయన దాచిన కాడికి ఇది నాగభూషణ్ మంచోడు, నీలకంఠం నాగభూషణ్ జంగమో సార్.
నిన్ను మంచిగా చూసుకునేట. మంచిగా చూసుకున్నాడు మా అబ్బా, ఒక్కదేమని లేదు, మంచిగా ఎవరైనా మంచిగా చూసుకున్నారు. రావరెడ్డి ఇంటికాడ సుధాకర్ రెడ్డి మంచివాడు, ప్రభాకర్ మంచివాళ్ళు, మోహన్ రెడ్డి పెళ్ళి అయింది. అప్పుడు నేను దాకా ఉన్నా మోహన్ రెడ్డి పెళ్ళి అయింది. అందరూ మోహన్ రెడ్డి సార్ అంటే మన బెక్కం నారాయణ రెడ్డి కాదు జాన్ రెడ్డి, రావరెడ్డి తమ్ముడు, రావరెడ్డి తమ్ముడు మోహన్ రెడ్డి, ఆయన పెళ్ళి అయింది. నేను కాదు అంటే ఆడ ప్రభాకర్ పెళ్లి కాలేదు, సుధాకర్ రెడ్డి పెళ్లి కాలేదు, మోహన్ రెడ్డి పెళ్లి అయింది. కర్కలలా కొత్త రావరెడ్డి, కొత్త సుధాకర్ రెడ్డి సర్పంచ్ సాబ్. అట్లా అవును సార్. బాబా రాముడు సేవలు ఉన్నాయి 2 నెలలు. అది ఏమో ఉన్నది మంచిగా అమ్మా అంగీలు ఇచ్చి ఉంగరాలు 5 ఉంగరాలు ఇచ్చి తోలిండు. తోలిచ్చిండు. ఉంగరాలంటే బంగారు భాగ్యమ్మ రాముడు సార్ మంచిగా తోలిచ్చారు. 72 సంవత్సరం దేశం నేను ఆ పిల్లలు కాలేదు. దేశం పోవడం అంటే మన్నుమోనికే హైదరాబాద్ పోయిండ్రా. హైదరాబాద్ అవతారా సంగారెడ్డి దేశం పోయి మనం మట్టి ట్రాక్టర్ లేవు, తోడు లేవు. అప్పుడు తోడనే తట్టలు నెత్తిన పెట్టుకొని పోయాలి నాయన. దేశం పోయి మన్ను పోసి మస్తు కష్టపడి పిల్లలు అట్లా 3 ఏళ్ళు నాయన, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయినా. ఒక రోజు ఎంత ఇచ్చేది అక్కడ? పాటు 60 రూపాయల నెలకు, 60 రూపాయల పాటు. 6 నెలలకు 60 ఎంత అవుతుంది? 6 నెలల పాటు 6 నెలలకు 60 అయితే ఎంత అవుతుంది? ఇవే చాలకుండా రొట్టెలు తిని చాలకుండా అదే కష్టపడి వచ్చింది ఆయన. అప్పుడు పిల్లలు కాలే. దేశం నుంచి వచ్చినాక ఏం చేసిన? దేశం నుంచి వచ్చి 4 ఏళ్ళు వచ్చిన ఆయన. అప్పుడు నాకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక దేశం పోయలేదు. దేశం పోయి ఇలా మాకు 10 పైసలు అప్పిస్తలేరు, ఇక్కడ అప్పిస్తలేరు. ఈ ముద్దడిపల్లి బాల్యుని పట్టుకుంటే కొల్లాపురంలా ఎల్లుమిలా పైసలు ఇప్పించాడు. 2000 ఇచ్చిండు. పోయినాం 2000 రూపాయలు ఇచ్చి బావి కొడుకొని బావిలో కష్టపడి పట్ట పండించినాం. 30 షేర్లు బుడ్డలు వేస్తే 30 షేర్లు బుడ్డలు వేస్తే 15 కింద బుడ్డలు అయినాయి. ఆవులు కట్టుకొని బండి కట్టుకొని అమ్మక రావాలి, వనపతి బీరుకు అమ్మక రావాలి. అయినా అప్పుడు క్వింటల్ కి ఎంత పోయేది? క్వింటల్ 200 300 2000 1500 అగ్గువ పల్లీలు. ఇంకా ఆయన 5 సందులు 6 సందులు ఒడ్లు అవుతుండే బుడ్డలు అయితే ఆయన కొంచెం మా పుట్ట బతికినాయన. ఏది బాగా కొడుకున్నా కట్టబడి చేసుకున్నా పుట్ట బతికినా. 2000 అప్పుడు అది బాగా కొడుకున్నా మొత్తం అగ్గువ 2.5 2 రూపాయల కూలి. మట్టి మోసే మంచికి కూలి. గడ్డపార్లు మేమే, తాటలు మేము అన్ని మేమే చేసుకొని గుత్తకియలే కష్టపడి మేమే దొరుకున్నాం. వనపర్తి 2000 ఇస్తే కొల్లాపురం 2000 ఇస్తే 2000 బాగా తయారైంది ఆయన. ఎన్ని కోళ్ళు తవ్వినావు బాబు? ఒకటే బాయి లోపలికి 5 వేలు నీళ్ళు పడ్డాయి. ఇన్నేం తెచ్చినాం, ఇచ్చింది ముద్దే బాయి ఇన్నే ఇచ్చారు. 4 నెలలకు ఇన్ని సంవత్సరం. పండుగలు వచ్చినప్పుడు ఎట్లా జరుపుకునేది? ఏం జరుపుకున్నాయినా మనం షాప్ కోవాలి, షీర్ మీద వేసుకోవాలి, ఇంత బెల్లం వేసి కొడుకోడికి తినాలి. 3 రొట్టెలు సంక్రాంతి వాళ్ళు పోయింటే మళ్ళీ 14 తక్కువ. షాపులు అంటే అప్పుడు ఉన్న షాపులు మరి బిగ్గరావురెడ్డి, మధ్యాల రావులు, బిగ్గరావురెడ్డి షాపులు ఉన్నాయా వాళ్ళకి? ఉండే అంటే మడిగలు పోయి తెచ్చుకోవాలి. కోటి కృష్ణ, మసాలా నరసింహ, వచ్చేసా కోటలు చేతిని చేసుకో కలిపి గుడక కొట్టాలి. మళ్ళీ 50 రూపాయలు కిలో కావాలి. గుడవంచుకోవాలి, మాయాకోవాలి, కట్టుకోవాలి. 50 రూపాయలు కిరాయి 2 ఆవులు కట్టుకుని గడ పోయినా చేతి చేసుకొని మా గడ ఉడకాలి. మంచిగా బతికింది ఆయన. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఎత్తుకున్నాడు చాలు. దాన్ని కష్టపడి 4 ఎకరాలు భూమి నా 2 నీళ్లు కట్టినా, 4 పెళ్లి చేసినా చాలు. 5 పైసలు ఉన్నాయినా మంచి భర్తను గురి చేయాలి. అంత గురువే మాది ఏం లేదైనా. బాయ్ తోటే మీ అమ్మ వడ్డీల పిల్లగాని గసం పెట్టుకోండి. బోయ వేసుకొచ్చేది ఆ పిల్లగాని కింద మీ అమ్మ ఇంత తినేది, తమ్ముడు వేసుకొచ్చేది ముద్దల చెరింత పోదేది, చెరింత అమ్మ తాగేది. ఇంకా వంతు పెడితే 2 వంతులు మీ అమ్మనే ఎత్తేది ఆ పిల్లగాని. అమ్మ పేరు చెప్పచ్చు కూడా. అమ్మ పేరు చేసింది మస్కాసం చేసింది మా తల్లి, మస్కాసం చేసింది అబ్బా.
నువ్వు గురు భక్తిలోకి ఎట్లా నా దోస్తు కొత్త బాలస్వామి ఆయన ఉండి నాయన రావాలన్నాడు. పోయినాం, పూత మడుకోయినాం, గురు భక్తి తీసుకున్నాం. వాడు 4 ఏళ్ళు చేసిన. ఫస్ట్ ఇక్కడ అల్కాటకు పోయినాం, వాడు 4 ఏళ్ళు చేసిన. 4 ఏళ్ళు చేసి మన పూత మడుకోయినాం, 4 ఏళ్ళు చేసిన. ఇప్పుడు అచలపరపు సిద్ధాంతానికి శిష్యుడు ఆయన, అచలపరపు సిద్ధాంతానికి గురువు శిష్యుడు ఆయన. మా గురువు ఎవరు? శ్రీ సదానంద సత్తూరు బాలస గురుదేవుడు మా గురువు. ఇప్పుడు నీకు తెలిసిన కొన్ని పాటలు గాని, పద్యాలు గాని, గురు గీతాలు గాని కొన్ని పాడు. పాడతా. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో శ్రీభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వోప్రవతరహిత ప్రజ్ఞాన గణగర్త బ్రహ్మ సంపదాతరహిత బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వందాతీతం సర్వశిష్యం తత్వం అశాగతం ఏకం నిత్యం యమునామచనం సర్వాది సాధిభూతం భవాది సతమం శ్రీ బ్రహ్మ విద్యా గురు ఇటు సూర్యం శ్రీ అజ్ఞాన జనక సుఖం చ సాధిమీశం కృష్ణం చ వందే గురువే గురుపాదిక శ్రీమత సమేత మగ్గులు రచలు దయానంద పొన్నాలు రాజాక రాజోగి సోమ గురు పరమగురు పరమేశ్వరు సద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమత శ్యామ సమేత సత్తురు బాసాది సద్గురు పరమగురు పరమేశ్వరు సద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే జై సద్గురు మహారాజుకు జై సర్వ సద్గురు పావస్తు. ఎట్టిలో తెలియరా నిజము అనుకొని నడువరా అది రాసిన వ్రాత గొలవి అసుజనులకు ఇది చిక్కురా. వస్తాలేనా నేను పోతాలేనా గురుని పాదంబోలు మరొకరేనా. సూర్యుని గాను నేను చంద్రుని గాను సూర్యచంద్ర మధ్య సుక్క నేను. పుణ్యాతులారా శ్రీరంగని భజనకు రండి పరమాతులారా రండి మనమందరం కోదండరాముల భజన ఆ దండధరుని బట్టలు బట్టి గుండెలన్నీ చెన్నుదాము. రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి పరమాత్ములారా. ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మలారా, ఎంత మంచి గురుడు దొరికేనే, ఎంత మంచి గురుడు దొరికే చెంత చేసి శిరమున శ్రీ అస్తముంచి చెంది వేసిన మాయగారు. ఎంత మంచి గురుడు దొరికేనే పూర్వజన్మ పుణ్యమే మందు సద్గురుమూర్తి సంచితములు దుంచి వేసేనే. ఎంతగానే సంచితాలు ఎటువో తెలుగుగా కుంభవేసి యువతనము గుణిచ్చరమైన కాదు. ఎంత మంచి గురు దొరికేనే బోయమ్మలారు. నా పేరు దస్తమ్మ, మా ఆయన పేరు బాలస్వామి, వాళ్ళ నాయన పేరు సాయన్న, వాళ్ళ అమ్మ పేరు సాయమ్మ. కొత్తకోట సాయమ్మ, కొత్తకోట సాయన్న. చిన్నమ్మ, ఇప్పుడు మీరు పోయిన గురు గీతాలు ఏమైనా ఉంటే నీకు గుర్తుంటే పాడు. ఇంకా ఉన్న కాడికి చెప్తాను. గురు బ్రహ్మ గురు హరి విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః. హరి ఓం. అఖండ మండలాకారం యాత్మం వేన చరాచరణం తత్పదం దర్శనం వేన తస్మే శ్రీ గురవే నమః. హరి ఓం. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం సద్గురాయ మంగళం, ఓం నారాయణాయ మంగళం, ఓం నమః శివాయ. అక్క, నీ చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పు. ఏ ఊరు నుంచి, ఏ ఊరు మీ సొంత ఊరు? ఈ ఊరికి మన ఊరు వచ్చినప్పుడు గుర్తులు ఏంటి? చిన్నప్పుడు మీ జీవితం ఏంది? చిన్నప్పుడు ఏందబ్బా, లేచినాం, పసల కాసిన చిలకాడికి వేసుకపోయినా వేసుకొచ్చిన, ఇంకా సింసుదోడు పెసుదోడికి వేసుకపోయినా మేపుకున్నాం, మళ్ళా కొట్టుకొచ్చినాం, మళ్ళీ ఇంటికి వేసుకొచ్చి మళ్ళా కట్టేసినాం, తిన్నాం, పండుకున్నాం. పొద్దుటిల్లా కాయలు కొయ్యేది, కాయలు తెచ్చేది, మాగ పోసేది దళ్ళలకు. ఇక మంది బండి అన్నిటకు దొరుకుతాయి, ఆడుకునే దొరకవు. కాయలు నీళ్లు చింతవల్ల పండాన్ని కట్టెలు వేసుకొచ్చేది, ఆడ తినేది. సింగాపల్లిల తిని పోయేది చిలక చిలకల ఇంకా చేసి మళ్ళా మేపుకొచ్చేది చేసేది.
కట్టేసేది మేము తినేది పండుకునేది. ఇంకా కొన్ని దినాలు చిలకలు కట్టేసుకొని అంపకాయ ఉడకెట్టుకొని తిన్నాం, పెబ్బరికాయ ఉడకెట్టుకొని తిన్నాం, పెబ్బరి బుడ్డలు ఉడకెట్టి చింతవరకాయలు ఉడకెట్టుకొని తిన్నాం. నీకు పెళ్ళయింది గుర్తుందా? పెళ్లి చిన్నగా నీకు అబ్బా గుర్తులేదు. అప్పుడు కరెంట్ ఉన్నదా? లేదు లేదు, దీపాలే ఊరికి వచ్చినా కూడా దీపాలే పెట్టిండ్రు కొన్ని దినాలు. మను మరి ఎవరు తెచ్చిర్రు? గులబా పేరు రాపాయి మరి అది బుడా ఒక్కడే వచ్చిండ్రు కానీ నరసింహ తండ్రి పేరు ఏం పేరు దమ్మ గులబుడా వచ్చిండ్రు. చిలకల పాసలు పెట్టుకుంటే వచ్చిండ్రు, చూసిండ్రు. మనం అంత నాటి తోలుకొని వచ్చిండ్రు సచకాలు ఓపియనికే. సచకాలు ఓపియనికి వస్తే నేను ఉరికినా దొరుకుని ఉరికినా. మళ్ళా దాంట్లో కూడా పెండ్లి అయిన ఆడ ఎవరు ఎత్తుకొచ్చిండ్రంటే చిరకిష్ట గులసిన ఎత్తుకొచ్చిండ్రు. సింగాపిల్ల కానీ ఇద్దరు ఎత్తుకొచ్చిండ్రు పెళ్లిళ్ళప్పుడు. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చూపుల అప్పుడు ఇట్లా పిల్లని చూసిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు నడిచేది? పంచకాలు అంటే ఏంటిది? కళ్ళు ఒప్పిస్తుండ్రి. అంటే ఇక్కటోళ్ళు అక్కటోళ్ళు అందరు కలిసా? ఇక్కటోళ్ళు అక్కటోళ్ళు అందరు కలిసి పిల్ల ఇంటి కాడ కళ్ళు ఒప్పిస్తుండ్రి. పిల్లగాను పసిడి ఇవ్వాలి, 500 600 అందరు పిల్లగాను పసిడి ఇవ్వాలి, బుడ్డ పసిడి ఇవ్వాలి. ఇంకా బుడ్డ 500 ఇస్తే వాళ్ళు పెద్దలు కూడి కళ్ళు తాగి రావాలి. కళ్ళు ఒకటేనా తిండి తినేదా? పోయిన తినాక మళ్ళీ వాళ్ళు పప్పడానికి ఇంటికి వస్తారు. తర్వాత పప్పన్నం. ఫస్ట్ ఏమో కళ్ళు ఓపించుడు, తర్వాతనేమో పప్పన్నం. పప్పన్నం కార్యక్రమం ఎట్లా ఉండేది? పప్పన్నానికి వస్తే ఆ పిల్లలు వస్తారు, పిల్లలు పిల్లని ఇంటికి వస్తారు. పిల్లలకి వస్తే ఇంకా పప్పన్నం అంటే భూమి ఉండాలి, ఒక పప్పు వేయాలి, పెట్టాలి, కూరట్ల గంజి వేసి వేయాలి, కళ్ళు కావాలి, కళ్ళు కళ్ళే కళ్ళు పోవాలి పప్పన్నం. దీని ఉద్దేశం అంటే వాళ్ళు వీళ్ళు కలవాలి అనే ఉద్దేశం. కలవాలి దీని వెనుక కలువపించడం వెనుక పప్పన్నం వెనుక వాళ్ళు వీళ్ళు కలవాలి.